హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా అచ్చెన్నాయుడుకు నాయుడుకు సిఐడి ఊహించని షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము. ఇక ఏపీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరిగింది. ఇదే సమయంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక పరిస్థితి ఇలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో అచ్చెన్నాయుడిని సిఐడి A38గా చేర్చడం జరిగింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఇక బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు ఏప్రిల్కి వాయిదా వేయడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉన్నారు. అక్టోబర్ నెల ఆఖరిలో బెయిల్ రావడం కూడా జరిగింది. ఇక ఇదిలా ఉంటే సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు చేర్చడం సంచలనంగా మారింది. 2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే సరిగ్గా ఎన్నికల సమయానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు టీడీపీ పార్టీకి కీలక నేతలను వెంటాడడం సంచలనంగా మారింది.